ఏదో సహోదరిని మరి అనుకో కావాలని కాదు కానీ ఏదో ఒక మాట అన్నాం అది బాధ కలిగించింది. Okay, now I realize that. What else to do? I have to hug her, kiss her, I have to say sorry. Now I have to do it. I did it. How can a husband go and say sorry to your wife? He's not able to translate. No, he's not able to అక్కలు ఏం చేయాల్సి వచ్చింది, నేను వెళ్ళి ఆంటీని కౌగిలించుకుని ముద్దు పెట్టి అమ్మ తప్పైపోయింది క్షమించు అని చెప్పటం వస్తుంది. I have absolutely no problem. Even if she says, you catch my leg and ask for forgiveness, I would not. ఇది సరిపోదు కాళ్ళు పట్టుకొని చెప్పంటే అది కూడా లేదు. You see, family altar is a time we learn to say sorry to one another, forgive and reconcile. That helps the children also to learn. కుటుంబ బలిపీఠం ఎలాంటిదంటే మన యొక్క తప్పుదమ్మలు ఒప్పుకొని సరి చేసుకుని ఒకరేళ్ళ ఎప్పుడైతే ప్రేమ కలిగి వస్తామో వచ్చిన బిడ్డలు కూడా అదే నేర్చుకుంటూ వస్తాం. An occasion, our son was very angry for the family prayer. ఒకసారి కుమారుడు కుటుంబ ప్రార్థనలో ఎంతో కోపంగా ఉన్నాడు. And I was telling him, you made a mistake. I had to punish you and you had to skip your meal. I am sorry. Now you learned the lesson. Why you are angry still? అప్పుడు అంటూ వచ్చారు, నువ్వు తప్పు చేసావు, ఈ విషయమైన నేను శిక్షించాను, ఇంకా చెప్పాలంటే నువ్వు భోజనం చేయట అయిపోతూ వచ్చింది, మరి వీటన్ని విషయమై నువ్వు సరి చేసుకోవాలి అని ఎందుకు కోపంగా ఉన్నావు అని అంకుల్ అడిగారు. And he said, I am angry on you because you did never found out from me, the background. ఎందుకు నేను ఈ పొరపాటు చేశాను నాన్నగారు అని ఎన్నడూ మీరు ఒక మాట అడగలేదు. ఆ విషయమై నేను కోపంగా ఉన్నాను. నన్ను అడిగి తెలుసుకోకుండా నువ్వు ఈ తప్పు చేసావని నిర్ణయంలోకి వచ్చేసావు, అంతే వెంటనే శిక్షించావు. Now he says that the background, the story goes like that. In the quarters, the government quarters, there are other children. Some children came and complained about him that he beat them. గవర్నమెంట్ క్వార్టర్స్ లో చిన్న పిల్లలు ఇంకా ఉంటారు కదా, వారు వచ్చి అంకుల్ కి ఫిర్యాదు చేశారు, మీ పిల్లవాడు మమ్మల్ని కొట్టాడండి. So I bet him. అంకుల్ తిరిగి పిల్లవాడిని కొట్టాడు. And I punished him. He had to skip off one meal. శిక్ష పడుతూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే భోజనం లేదు ఆ రోజు. Now he says, అప్పుడు I did not beat, they only beat me. అప్పుడు ఆయన చెప్తూ నేను కొట్టలేదు, వారే. And the story goes like that. What happened? They know our children get punishment when they make a mistake. ఈ బిడ్డలందరికీ వాళ్ళకి ఏం తెలుసు అంటే అంకుల్ వాళ్ళ పిల్లలు కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా ఇంట్లో శిక్ష ఉంటుందని వాళ్ళకి బాగా తెలుసు. So these people take advantage, simply come and tell me that he met me, so they know they get a punishment. ఈ విషయం తెలుసు కనుక దీని విషయమై మరి ఇప్పుడు కానీ ఒకసారి అంకుల్ చెప్తే వీడికి బాగా డబ్బులు పడతాయని చెప్పి వెళ్ళి ఫిర్యాదు చేస్తారు. When I came home from office, this was there waiting, so I gave the punishment. Things were over like. అంకుల్ ఆఫీస్ నుంచి వచ్చారు, వెంటనే ఈ ఫిర్యాదు, వెంటనే ఇంట్లో ఉన్న పిల్లవాడికి డబ్బులు పడ్డాయి. But what really has happened, he says, he did not beat, they only beat him. They were talking themselves alone, themselves. We will come and tell your daddy, your daddy will give punishment. వారిలో ఏమని మాట్లాడుకుంటూ వచ్చినారంటే వీడు కొట్టపోయినా మనల్ని కొట్టడానికి పోయి చెప్తాం, తప్పనిసరిగా అంకుల్ వాడికి శిక్షిస్తాడని చెప్పి వెళ్ళిపోయి చెప్పారు. So in that family prayer, అప్పుడు ప్రార్థనలో I have to hug him, I have to kiss him, I have to tell him sorry, I did not consult you, I made a mistake. అప్పుడు ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని ముద్దు పెట్టి కౌగలించుకొని క్షమించిన ఆయన తప్పైపోయింది అని క్షమాపణ అడుగుతా వస్తారు. A smile comes. అప్పుడు ఆ చిన్న పిల్లవాడి these are all opportunities in family prayer. కుటుంబ ప్రార్థనలో ఇవన్నీ కలిగే అవకాశములు. But if you don't have, you are missing all that. కుటుంబ ప్రార్థనగానే లేకపోతే ఇవన్నీ పోగొట్టుకుంటూ వస్తాం. If there should be a blocked out time, definite time, 7 o'clock means 7 o'clock, all mobiles switch off, telephone put it out, go into family. ఒక సమయం ఉండాలి, 7 గంటలంటే ఖచ్చితంగా 7, ఫోన్ అన్ని ఆఫ్ చేసి కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. Everybody should join. అందరూ ఉండాలి కుటుంబ ప్రార్థనలో. All should take part. అందరూ వారి భాగం నిర్వర్తించాలి. Children also should worship. చిన్నపిల్లలు కూడా ప్రార్థన ఆరాధన చేయాలి. Singing, Bible reading, sharing, prayer are equally important. పాటలు పాడాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యంలో సారాంశము అన్ని ప్రాముఖ్యమే. You can avoid stereotype, you can invent new methods of having worship time. ఏదో మరి వినిన పాటే మళ్ళీ వినడం కాదు కానీ నూతనంగా కూడా ఆరాధన మరి క్రియను ఆరంభిస్తూ రావచ్చు. Many families, they don't have a blocked out time, so తర్వాత later and they may not happen, the day will be past. అనేక కుటుంబాల్లో
ఖచ్చితమైన సమయం ఉండదు. ఇప్పుడు చేయొచ్చు అనుకుంటారు. ఇంకా అది కుటుంబ ప్రార్థనే ఉండదు ఆ రోజు. I always compare a Christian home is different from a non-Christian home in this area. కుటుంబ ప్రార్థన విషయంలో క్రైస్తవ కుటుంబం కాని కుటుంబం ఈ రెండు కుటుంబాలకు వ్యత్యాసం. My wife comes from a Hindu family. సౌర్ని ఆంటీ మరి హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. In the house everybody goes to temple. One by one they go and come back. వారి ఇంట్లో అందరూ ఒక్కొక్కరు మరి టెంపుల్కి వెళ్తారు, వస్తారు. But in Christianity we don't individually worship, a collective worship. క్రైస్తవంలో The body of Christ. మనం ఏదో ఒక్కొక్కరం పోగానే కుటుంబంగా వెళ్తాం, దేవుని ఇంట్లో ఆరాధన చేసి. In the family also we sit together and pray. కుటుంబంలో కూడా మనందరం కలిసి ఒకగా కూర్చొని ప్రార్థన చేస్తాం. That makes the difference. అది వ్యత్యాసం తీసుకుని వస్తుంది. So remember that we maintain it. If you don't do that, probably you have to confess and you have to take a decision that you will get. అది కానీ చేయకపోతే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఇప్పుడు నిర్ణయం చేయాలి, ప్రభు తప్పనిసరిగా చేస్తాం. The third part of discipline. మూడవది క్రమశిక్షణ. God holds us accountable for the discipline of our children. మన యొక్క బిడ్డల క్రమశిక్షణ విషయమై దేవుడు లెక్క అడుగుతాడు. Discipline is a mark of love and not a sort of punishment. క్రమశిక్షణ అనేది ప్రేమకు గుర్తుగా ఉన్నది కానీ ఏదో శిక్షించి క్రమశిక్షణలోకి తీసుకురావడం కాదు. It is a need of the hour. ఇది అవసరమైనదే. Maybe the society is working out of it. In fact, even the Christian so-called Christian countries also, the disciplining is not acceptable. మన యొక్క క్రైస్తవ సమాజంలో లేదా క్రైస్తవ దేశాల్లో కూడా క్రమశిక్షణలోని తీసుకుని వచ్చుట అనేది అంగీకారముగా లేకపోతే వచ్చింది. First they said using the rod is offensive, you cannot have. మొట్టమొదటిగా ఇది అంటూ వచ్చారు, బిడ్డలను కర్రతో శిక్షించుట మరి నేరారోపణగా చూస్తూ వచ్చారు కనుక వారు అది ఆపేశారు. They removed it from the institution. వారి యొక్క నియమాల నుండి తీసివేశారు. And they removed it from the homes also. ఇంకా చెప్పాలంటే ఇంట్లో నుంచి కూడా తీసివేశారు. They called it as a child abuse. వారు చిన్న బిడ్డలను మరి కఠినంగా శిక్షించుట. A child can make a phone call to the police. ఒక చిన్న పిల్లవాడు మరి పోలీసుకి ఫోన్ చేయొచ్చు. Nothing to be surprised. I tell you, a family from here, they went to Canada. From Bangalore. ఒక కుటుంబం బెంగళూరు నుండి కర్ణాటక వెళ్ళారు. One day when I was sitting in the office, I get a call from Canada from the man. ఆఫీసులో అంకుల్ కూర్చున్నప్పుడు ఆ ఇంటి యజమానుడు అంకుల్కి ఫోన్ చేశారు. And what he was telling me, Anna, I am thrown out of the house. అప్పుడు అంకుల్ ఆయన చెప్తూ వచ్చాడు, అన్న నన్ను ఇంట్లో నుంచి నెట్టి వేశారు. And what is the problem? I asked him. ఏంటి సమస్య ఏంటి అని అడిగారు. Child abuse. The child phoned up to the police. Police came. I was thrown out. నేను చిన్న పిల్లవాడిని శిక్షించాను, వాడు పోలీసు ఫోన్ చేశారు, పోలీసులు వచ్చి నన్ను ఇంట్లో నుంచి బయటికి ఏం చేసావు నాయన? ఏం చేశావు? And he says he cut the hair of the child. He cut it so close, లాగా చేసేసాడు. So this boy was angry. ఈ చిన్న పిల్లవాడి హెయిర్ కటింగ్ జీరో ట్రిమ్మింగ్ లాగా చేసేసరికి నాలాగా అయిపోయింది, గుండు అయిపోయింది. So this little fellow was angry. ఇంకా వాళ్ళు చెప్పాలంటే గుండు చేసినందుకు వాడికి కోపం వచ్చింది. And when the mother came, he cried and complained. తల్లి వచ్చినప్పుడు మరి ఏడ్చి నాన్నగారిని చెప్పాడు. And the mother shouted at the father, husband, why you did it like that? అప్పుడు తల్లి అనేది ఇందుగా ఇట్లా హెయిర్ కటింగ్ చేసావంటే అని అడిగింది. They had argument. అప్పుడు ఒక వాదన అయింది. And finally she said, ask the son to call the police. అప్పుడు వెంటనే కుమారుడికి చెప్పింది, పోలీసుకి ఫోన్ చేయరా అని. Child abuse. Police came. పోలీసులు వచ్చారు and threw him out of the house. తండ్రిని ఇంటి నుంచి బయటికి. They said, if you go back to the house, we will take you into custody. అప్పుడు అంటే వచ్చారు, నువ్వు కానీ ఇంట్లో మళ్ళీ వెళ్తే తీసుకెళ్లి జైలు వేస్తాం, ఎందుకైనా మంచిది బయటే ఉంటాను. He is crying and talking to me, Anna, it is raining now, I am thrown out of the house, I don't know where to. అప్పుడు ఫోన్లో, అన్న ఇక్కడ వర్షం కురుస్తుంది, నన్ను ఇంట్లోకి బయటకి సరిగ్గా ఏం చేయాలి? That man is very well known to Luke. మన లూక్ అంకుల్ బాగా తెలుసు. That man, you know him. I'm just telling you, this is what happens in a place like that. All that child abuse. ఈ దినాల్లో అలాంటి దేశాల్లో చిన్న బిడ్డలు శిక్షించుట అనే పేరు మీద ఇవన్నీ వేస్తూ వస్తారు. When I was studying, I used to see my headmaster always with the stick. ఎప్పుడు హెడ్ మాస్టర్ గారి చేతిలో ఒక పెద్ద కర్ర ఉండేది. Anybody makes any mistake, hit one. ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే కర్రతో the school teachers are shivering before the children. ఈ దినాల్లో స్కూల్లో పిల్లలు టీచర్స్ వణికిపోతూ వస్తారు. Child abuse, okay.
school. Now it is coming to the home. ఇప్పుడు ఇంట్లో కూడా ఆరంభమైంది. Child abuse. You know, in fact, in the West, if you are entering your children's room without their permission, it is offensive. ఇంకా చెప్పాలంటే పాశ్చాత్య దేశాల్లో చిన్న బిడ్డలు ఉండే రూమ్ లోనికి వారి అనుమతి లేకుండా నువ్వు వెళ్తే అది కూడా పొరపాటే, తప్పు. And if the teenage children, they go through various things, various websites, maybe very offensive sites, but still you cannot go and have a look what they are doing. ఇంకా చెప్పాలంటే యవన ప్రాయంలో ఉన్న యవనస్తులు ఇంటర్నెట్ లో ఉన్న ఆయా చెత్త చెదారం అంతా చూస్తుంటే వారికి వెళ్ళి ఇది చూడొద్దురా అని చెప్తే కూడా తప్పే. Let us not go to that extreme. మనం ఆ పరిస్థితిలోనికి పోకూడదు. India also will be coming that. భారతదేశం కూడా అదే దిశలోనికి ముందుకు వెళ్తుంది. You know a couple from Hyderabad in Norway, that because it is a child abuse, nothing, she only said, if you are not studying well, the mother said, I will send me back to India. నార్వేలో మరి హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఒక కపుల్ సంగతి మనందరికి బాగా తెలుసు. చిన్నపిల్లలు వాడతారని నువ్వు చదవకపోతే ఇండియాకు పంపిస్తాను రా అని ఒక మాట అడిగిందంతే. For that, the child also very innocently would have told the teacher, this is what my mother is telling. ఆ యొక్క పిల్లవాడు కూడా ఎంతో తెలియక అమాయకత్వంలో మా అమ్మ నన్ను ఈ రీతిగా అంటుందండి అని. For that, the couple was taken into custody. The children were taken to the the center maintained by the government. Look at that the situation. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి, తల్లిదండ్రులేమో పోలీసు వారు కస్టడీలోని తీసుకెళ్లారు, చిన్నపిల్లలేమో ఒక ఆర్ఫనైజ్ లాంటి స్థలంలోని తీసుకెళ్లి పెంచుతూ వచ్చారు. We are not far away in India. ఇండియాలో మనం ఆ యొక్క దానికి ఏదో దూరంగా లేము. The time is still available to bring up the children the discipline. సమయం ఇంకా అనుకూలంగా ఉండే కాలంలోనే చిన్న బిడ్డలను క్రమశిక్షణలోనికి పెంచుదుగాక. I always recommend this. You spare the rod and spoil the child. I have used rod very liberally. I do not know how you take it, but if you don't use that, you can spoil your children. చిన్న బిడ్డలు కానీ శిక్షించకపోతే వారిని చెడిపిన వాళ్ళు మనమే అవుతాం. అంకులు కర్రవాడారు, వారి క్రమశిక్షణలోనికి కూడా పెంచారు. This is as mark of love, and you have to use it against disobedience and rebellion. వారి మీద ఉన్న ప్రేమను బట్టి వారి యొక్క అవిధేయతకు, వారి యొక్క తిరుగుబాటుకు You don't need to be in anger. కోపంతో చేయకూడదు. We love them. వారి ప్రేమతో. God chastens someone whom He loves. తాను ప్రేమించిన వారిని ఆయన శిక్షించును. And we love our children, so we discipline. మనం మన బిడ్డలు ప్రేమిస్తాము కనుకనే వారిని క్రమశిక్షణలోనికి తెచ్చుకుని శిక్షిస్తూ వస్తాం. At the same time, forgiveness and reconciliation has to follow. దీని తర్వాత క్షమాపణ, తర్వాత తిరిగి నెమ్మదిలోనికి తీసుకురావాలట రెండూ జరగాలి. Disciplining is the responsibility of both the children. Collective responsibility, discipline. Both are saying. క్రమశిక్షణ అనేది చిన్న బిడ్డలోనికి క్రమశిక్షణ తీసుకుని వచ్చేది తల్లిదండ్రుల యొక్క ఇద్దరు బాధ్యత. If the father wants to, correct, the mother comes and no, don't do that. తండ్రి గాని పొరపాటు తప్పు చేసి శిక్షించాలి, సరి చేయాలనుకుంటే తల్లి వచ్చి కొట్టవా వాడిని. That will divide the children's attitude. They will take advantage of it. You can never discipline. చిన్న బిడ్డలు ఇది చూస్తారు, ఇట్లా నా అమ్మ అయితే నన్ను శిక్షించదని వారు మరి ఇంకెన్నడూ క్రమశిక్షణలోనికి రాకుండా పోతారు. So please be, stand together in disciplining. మరి చిన్న బిడ్డలు క్రమశిక్షణ చేసే విషయంలో తల్లిదండ్రులు ఇద్దరు ఒకే భావం కలిగి ఉంటారు. Ultimately, father is responsible as head of the family. You can never say, okay, I was busy, my wife was there, she should have done. No issue. You have to be shoulder the responsibility. క్రమశిక్షణ విషయంలో తండ్రి ఇంటికి శిరస్సు కనుక తాను బాధ్యత వహించాలి. You have to work as a team. మీరు కలిసి కట్టుగా పని చేయాలి. That's what we were seeing in the video clipping. It is a teamwork. doing our role responsibly. That is becoming good for a teamwork. Otherwise, our family will be, where we cannot go on. వీడియో క్లిప్పింగ్ మనం చూస్తూ వచ్చాము. ఎప్పుడైతే కలిసికట్టుగా పని చేశారో వారు ఆ కార్యాన్ని నెరవేరుస్తూ వచ్చారు. కుటుంబంలో కూడా ఆ రీతిగానే చేయాలి. Children learn by watching parents. చిన్న బిడ్డలు తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు. Set the right example in everything. వారి కొరకై సరైన ఉదాహరణగా ఉంటుంది. Don't criticize one another, that means husband and wife, before them. వారి మధ్య చిన్న బిడ్డలు చూస్తుండగా తల్లిదండ్రులు ఇద్దరు ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకోకూడదు. You don't wash your dirty linen on the street. మనలో ఉన్న పొరపాట్లు అందరూ ముందు కడుక్కోం కదా. If you have a dispute, settle privately, not in the presence of children. ఏదైనా అభ్యంతరం ఉంటే పిల్లలు లేని సమయంలో సరి చేసుకుంటారా. Your love and things like that, it can be exposed. మీ యొక్క ప్రేమ ఆప్యాయతలే చిన్న బిడ్డల మధ్య కనబడుతూ రావాలి. Parenting a great privilege,
but at the same time with responsibility. చిన్న బిడ్డలను పెంచుట అనేది ఇవ్వడం గొప్ప బాధ్యత, అదే సమయంలో గొప్ప పనిగా కూడా ఉంటుంది. You pray, you plan, you participate. వారి కొరకే ప్రార్థన చేయాలి, సరైన ఉదాహరణ వారి కొరకే ప్రణాళిక కలిగి ఉండాలి, ఆ రీతిగా క్రియారూపంగా కూడా వ్యక్తం చేస్తూ రావాలి. I stop here. ఇక్కడితో ముగిస్తాం. And your questions again you can note down and bring it. Shall we pray and close? మీకున్న ప్రశ్నలు రాసి A minute you can silence your heart. ఒక నిమిషం. Maybe we have been arguing for a long time. Maybe we take few minutes, go into our knees and prayer. ఒక నిమిషం మోకాళ్ళ మీద మౌనంగా ప్రార్థనలో One flesh as husband and wife. How do we maintain our relationship? భార్యాభర్తలుగా ఒకే శరీరంగా మన యొక్క సంబంధమును ఏ రీతి ముందు కొనసాగిస్తున్నా, How far you have merged together? ఎంత పరిమాణంలో లేదా ఎంత పరిమాణంలో మీరిద్దరు ఏక శరీరంగా వస్తూ వచ్చారు. In bringing up the children, can you stand together as one man? చిన్న బిడ్డలను పెంచే విషయంలో ఒకే శరీరంగా నిలబడుతున్నారా? We realize that children are given as loan basis and we have to bring them into maturity and give back to God. బిడ్డలు దేవుడు మనకి బాధ్యత ఇచ్చాడని, ప్రభు విషయంలో మనం తిరిగి పెంచి ప్రభు కొరకే అప్పగించాలని ఈ బాధ్యతను మరి గ్రహిస్తూ వచ్చామా? To what extent we love them? వారిని ఎంత పరిమాణంలో ప్రేమిస్తున్నాం? How much do we teach them? వారికి ఎంత పరిమాణంలో దేవుని వాక్యం బోధిస్తున్నాం? How much do we discipline them? వారిని ఎంత పరిమాణంలో క్రమశిక్షణ? All these things are squarely our responsibility. ఇవన్నీ మనకి ఉన్న బాధ్యతలు. Have we failed in our responsibility or are we enjoying and there is a contentment in our life? మనకి ఉన్న బాధ్యతలో తప్పిపోయామా లేదా ఆనందిస్తూ ముందుకు వెళ్తున్నామా? In the presence of God you respond to Him. దేవుని సన్నిధిలో ఆయనకు ప్రతిస్పందించదుము గాక. Parenting is a great privilege. మరి తల్లిదండ్రులుగా ఉండుట గొప్ప బాధ్యత. You as a couple are the only person responsible to bring discipline and build them up. భార్యాభర్తలుగా మీరే ప్రాముఖ్యముగా ప్రథముగా వారిని పెంచి క్రమశిక్షణలో తీసుకుని వచ్చేందుకు బాధ్యులు. Invest your whole life, it is worth doing it. నీ యొక్క జీవితం అంతా వారి కొరకే వెచ్చించినా అది అవసరం, ఎంతో ప్రశస్తం. That is your duty. అది మనకి ఇవ్వడం పని. Pray for them. వారి కొరకే ప్రార్థన చేయాలి. Plan how to bring them up. వారి భవిష్యత్తును ఏ రీతిగా చక్కగా రూపొందించాలో ఒక ప్రణాళిక కలిగి ఉంటూ రావాలి. And together you plan and practice it. కలిసి ప్రణాళిక వేయాలి, అది క్రియారూపకంగా నెరవేర్పులోకి తీసుకుంటాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగలిగిన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును చెల్లిస్తూ మిమ్మల్ని పూజిస్తున్నాం. మీ సింహాసనం నుండి మా కొరకు విడుదల చేసిన మీ దివ్య వాక్యమును అందిస్తున్నాం. మీ వాక్యమునకు ప్రతిస్పందించి విధేయత చూపించి మీరు మాకు కుటుంబంగా ఇచ్చిన బాధ్యతను నెరవేర్చట్లో మాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. భార్యాభర్తల మధ్య, కుటుంబం మధ్య, చిన్నపిల్లల మధ్య ప్రభావ మీరు మాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చట్లో మీ కృప విస్తారంగా మాకు దయచేయాలని విత్తబడిన వాక్యమును నీరుగట్టి ఫలింపులోనికి తీసుకున్నారు. మిగిలిన సమయాన్ని మా కొరకే దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.